ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు మన నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు. ఈ మాటలు అనాలోచితన కాక నీ శరీరాన్ని, నీ అవయవాలను దేవుని మాట కొరకే ఎదురు చూసేగా ఉంటే దేవుడు నీ పట్ల మహత్కార్యాలు చేయడానికి చాలిన దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గత కాలం నుంచి మనకు కొన్ని పాఠాలు నేర్పుతూనే ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొట్టమొదటి వచనము, ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడగ్గా. అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులు వచ్చి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో ఉండగా ఆ కాలంలో శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యం ఎవడు గొప్పవాడని అడిగారు. ఇక్కడ గొప్పతనం కోసము శిష్యులు పోరాడుతున్నారు. ఎవరో దేవుని పిల్లలైన వారు, దేవుని మాట వింటున్నవారు, వీళ్ళలో ఏంటంటే పొగడతనం, అంటే గొప్పతనం కోసం పరుగులు తీస్తున్నారు. ఎవడు గొప్పవాడు? అయ్యా యేసయ్యా, నువ్వు చెప్తున్నావు కదా పరలోక రాజ్యం ఉందంటున్నావు, అక్కడ మాకు ప్రవేశం ఉందంటున్నావు, మరి అక్కడ ఎవరు గొప్పవాళ్ళు? ఎలాంటి వారు గొప్పవాళ్ళు అంటే ఇక్కడ ఒక పరమార్థం వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆయన యొక్క చిన్న బిడ్డ తన యొద్దకు పిలిచి, యేసుప్రభు వారు ఒక పరమార్థాన్ని అక్కడ నేర్పుతున్నాడు. అక్కడ గొప్పతనం కోసం పోరాడుతున్నారు వీళ్ళు. పరలోక రాజ్యంలో అందరూ సమానమే. పరలోక రాజ్యంలో అందరూ సమానమే. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? పాపం లేనివాడు వెళ్తాడు. అబద్ధాలు లేకుండా, దొంగతనాలు చేయకుండా, దేవుని ఇష్ట ప్రకారం నడిచేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. కానీ వీళ్ళు పరలోకానికి వెళ్తూ ఉండగా వీళ్ళలో ఒక సందేహం ఏర్పడింది శిష్యులు. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే మనకి బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మనకు ఒక రాజ్యం ఇస్తాడు, అయ్యి ఇస్తాడు, ఇవి ఇస్తాడు అని. కానీ దేవుడు ఇస్తాడు, కానీ సమాన హక్కులు ఉంటాయి దానికి. ఎలా ఉంటాయి? ఎలాంటి వాడికి ఇస్తాడంటే పరలోక రాజ్యంలో నువ్వు విచ్చలతరంగా ఉండేవాడికి ఇవ్వడు దేవుడు, అది నరకానికే వాళ్ళకి దారితీస్తారు. కానీ యేసయ్య ఇక్కడ ఆత్మీయుల్లో కూడా గర్వం అనేది ఉండకూడదు. దేవుడి దృష్టిలో ఏముండాలి? నేను ప్రార్థన చేస్తున్నాననే గర్వం ఉండకూడదు. నేను అనేక మందికి స్వస్థతలు ఇస్తున్నాను, యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను అనుకోని నువ్వు గర్వపడద్దు. నువ్వు చేసే పనుల్లో గర్వపడుతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే గొప్పవాడు ఎవడు కాదు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట, ఆయన ఒక చిన్న బిడ్డ తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను ఏమంటున్నాడు, ఇదిగో ఈ చిన్న బిడ్డను చూశారు కదా, ఈ చిన్న బిడ్డల్లో పాపం ఉంటుందా? ఈ చిన్న బిడ్డలు అబద్ధాలు ఆడతారా? పుట్టిన పిల్లలు కొంత వయసు ఉన్న వాళ్ళని చూపించి దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు తిట్టినా కొట్టినా ఏమన్నా సరే వీళ్ళు ఏం చేయలేరు, తిరగబడలేరు. అందుకే చిన్న బిడ్డలు దేవునికి ఎందుకు ఇష్టం అంటే వాళ్ళలో కల్మషం అనేది ఉండదు. ఏముండదు? వాళ్ళ అబద్ధాలు చెప్పడానికి కానీ, దొంగతనాలు చేయడానికి కానీ, ఎవరి మీద కోపాలు పెట్టుకోవడం కానీ వాళ్ళకి తెలియదు. నువ్వు అలా ఉండి నీడలా వాడే గొప్ప. ఎవడు గొప్పవాడంటే తగ్గించుకున్న వాడే గొప్పవాడు. ప్రతి విషయంలో తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి తగ్గించుకునే మనస్తత్వం నీవు ఉంటే గొప్పవాడు. ఎవరు? తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంటే హెచ్చింపబడతాడు. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న మార్పు ఏంటంటే, మీరు మార్పు నొంది బిడ్డల్లాంటి వారైతే కానీ పరలోక రాజ్యం ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్తున్నారు. ఏమంటున్నాడు? మీరు బిడ్డల వలె, చిన్నపిల్లలు ఏ మనస్తత్వం కలిగి ఉంటారో, చిన్నపిల్లలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో అలాగ ఉండగలిగితేనే, ఏమంటున్నాడు, అలా ఉండగలిగితేనే మీ పరలోక రాజ్యం. ఈ రోజున ప్రతి ఒక్క చిన్నపిల్లలను సాతాను పాడు చేసేస్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు చిన్నపిల్లల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈరోజు పెద్దలైన వాళ్ళు చిన్న చిన్న విషయాలకే గొడవలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరహత్య, వ్యభిచారం ఎన్నో విధాలుగా పాడైపోతున్నారు. వాళ్ళలో ఏమి లేదంటే తగ్గింపు లేదు.
యేసు ప్రభు వారు అదే చెప్తున్నాడు శిష్యులకి, మీలో తగ్గింపు లేదు. తగ్గించుకోవాలి, ప్రతి విషయంలో తగ్గించుకోవాలి. నీకు కొన్ని వేల డబ్బులు ఉండినా నువ్వేమవ్వాలి? తగ్గించుకోవాలి. కొన్ని లక్షల డబ్బు నీ దగ్గర ఏమైనా ఉద్యోగాలు ఉండినా నువ్వు తగ్గించుకొని జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట. ఎలాంటి వాడు పరలోకానికి వెళ్తాడంటే తగ్గించుకున్నవాడే. గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని వ్యాపారాలు ఉన్నా, ఆటో ఉన్నా, బస్సు ఉన్నా, కారు ఉన్నా, ఏదున్నా సరే దేవుడిచ్చిన దాంట్లో నువ్వు తగ్గించుకొని జీవించాలి. ఇది దేవుడిచ్చాడనే భావం ఉండాలి నీలో. నీ ఇష్టానుసారంగా ఇది నాది నాది నేను కష్టపడ్డా నా అనుకుంటున్నావా? పడిపోతున్నావు. సాతాను తత్వం అలాగే ఉంటుంది. సాతాను పిల్లల తత్వం ఎలా ఉంటుందంటే, ఇది నా కష్టం, ఇది నా ఇల్లు, ఇది నా బంగారం, నా టీవీ, నా కారు అనుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళు ఏమైపోతారంటే ఒక రోజున కుప్పకూలిపోతారు. కానీ తగ్గించుకునేవాడు అనుక్షణం తగ్గించుకునే ఉంటాడు. ఇది నా దేవుడిచ్చింది, నా కష్టం నాదేం లేదు, అంతా నా దేవుడిదే. నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే నా దేవుడిచ్చాడు. నాకు ఆయుష్ వచ్చిందంటే నా దేవుడిచ్చాడు. నాకు దెబ్బలు తగిలినా నన్ను కాపాడింది నా దేవుడిచ్చాడు. తనను తాను తగ్గించుకునే సభ. ఈ రోజున ఒక ఇల్లు ఉండేబట్టికి 4-5 ఇల్లు ఉండేసరికి గర్వం పెరిగిపోతుంది. గొప్పతనం, నా అంత గొప్పవాళ్ళు లేడు, నాకు ఎన్ని పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఏది నీది కాదు, గుర్తుపెట్టుకో. దేవుడు ఇవ్వకుండా ఏది నీది కాదు. నీ ఏళ్ళకు శక్తినిచ్చేది దేవుడు, నీ కంటికి చూపునిచ్చేది దేవుడు. ఒకవేళ కళ్ళు కనబడిపోతే నువ్వు నడవగలుగుతావా? మరి నీకేమున్నదని విర్రవీగిపోతున్నావు. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు తగ్గించుకునే స్వభావం ఉంటేనే మీకు పరలోకం. శిష్యులకే అంటే దేవుని పిల్లలు, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, తగ్గించుకో. పాటలు పాడుతున్నావని గర్వం పెరగకూడదు నీలో. ఆ పాటలు పాడటానికి స్వరం ఇచ్చేది నేను, స్వరం ఇచ్చేది నేను. ఒక పాస్టర్ గారి వాక్యం చెప్తున్నానంటే అబ్బో నా వల్లే నేను చెప్పేస్తున్నాను అనుకుంటాడు. కాదు, ఆ మాటలు దేవుడిచ్చిందే దేవుడు. నా అంత గొప్ప సేవకుడు లేడనుకుంటాడు. లేదు, దేవుడు నీకు శక్తినిస్తేనే నువ్వు సేవ చేయగలుగుతావు. నువ్వు ఒకవేళ మైక్ పెట్టుకొని దేవుడు సువార్త ప్రకటించడం మాత్రం దేవుడు అక్కడ జనాలను నడిపించకపోతే అక్కడ సేవ ఉండదు. వెక్కిరింపుతనం ఉండకూడదు. నా అంత గొప్పవాడు ఆ సేవకుడు ఏం పని చేస్తాడు, ఆ పాస్టర్ గారు ఏం పని చేస్తాడు, నేను చెప్పినంత గొప్పదనంగా ఎవరు చెప్తారు? గర్వం నీలో వెంటాడుతుంది, అదే సాతాన్ని వెంటాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, తగ్గించుకో శిష్యులారా, తగ్గించుకో. యేసు ప్రభు వారు ఎన్నో మాటలన్నా ఆయన ఏం చేశాడు? తగ్గించుకునే ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య పిల్లలు కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒక టీచర్ కొడుతుందనుకో, ఆమె మీద కోపపడుతుంది కాదు, తగ్గించుకో. ఒక అమ్మ నిన్ను కొడుతుందనుకో, కోపపడతాం కాదు, తగ్గించుకో. నువ్వు తగ్గించుకున్న కొద్దీ నీలో ఒక మార్పు అనేది ఏర్పడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీతోను నాతోను, నువ్వు తగ్గించుకుంటే నీకేముంది? అమ్మో నా అంత ప్రార్థనా పరుడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నేను ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు, అవన్నీ దేవుడు నీకు శక్తినిస్తేనే. నీ నోటికి ఆ మాట లేకపోతే ఆ ప్రార్థన శక్తి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. కానీ ఈ రోజున ఏమవుతుంది? అబ్బో నేను పాడితే దేవుడు ఆనందపడతాడు, కానీ నువ్వు పాడటానికి శక్తినిచ్చేది. అందుకే నువ్వేం చేయాలి? దేవుని యందు నువ్వు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో తగ్గించుకొని జీవించడానికి ప్రయత్నం చేయి. ఓ నా పిల్లలారా, యేసుప్రభు వారు అదే చెప్తున్నారు, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువా ప్రభువా అన్నవారు పరలోక రాజ్యంకి చేరరు, తండ్రి చిత్తం నెరవేర్చేవారే పరలోక రాజ్యానికి వెళ్తారు. తండ్రి చిత్తం ఏంటి? తగ్గింపు కలిగి జీవించడమే. యేసు ప్రభు వారు పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని
కోట్లాది దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు అక్కడి నుంచి భూమి మీదకి మానవ శరీరాన్ని వేసుకొని వచ్చాడు. అంటే ఆయన బంగారు సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి ఒక దరిద్రులాగా వచ్చాడు. ఒక పశువుల తొట్టిలో పుట్టాల్సి వచ్చింది. అంటే ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. ఆయన బంగారపు సాంబ్రాణి అక్కడ ఆయనను బహుగా ఆరాధించే దేవదూతలను విదిలేసి ఇక్కడికి వచ్చాడంటే మామూలు విషయమా అది? ఎంత తగ్గించుకున్నాడు. తన పిల్లలు కూడా అదే తగ్గింపు కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యం ఉంది. గుర్తుపెట్టుకో. అబ్బో నేను ఇంతమందికి పెట్టాను, అంతమందికి చేశాను, ఇంత పాస్టర్ గారికి ఇంత ఇచ్చాను, దైవజనులకి ఇంత ఇచ్చాను, మందిరానికి ఇంత ఇచ్చాను, నేను ఉపవాసం ఉంటాను, ఎన్ని ఉన్నా సరే నీకు తగ్గింపు లేకపోతే అది వ్యర్థం. అర్థమవుతుందా? తగ్గించుకోవాల్సిందే. యేసు ప్రభు వారు చెప్తాను, నువ్వు తగ్గించుకుంటేనే నీకు పరలోకం. గతంలో నేను ఏం చేశానంటే, ఒక రోజున అనేక దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్న సమయంలో ఓ పాస్టర్ గారు 7 పాస్టర్ గారు వాళ్ళ కాల అయితే నేను ప్రార్థన చేయగా అద్భుతం జరిగింది. ఏమైందంటే దయ్యం వెళ్ళిపోయిన తర్వాత నాలో ఏం పెరిగింది? గర్వం పెరిగింది. 7 పాస్టర్ గారే ప్రార్థన చేసింది. అక్కడ నా దేవుని శక్తి నేను గ్రహించలేకపోయాను. నాలో శక్తి ఉందనుకోండి. 7 పాస్టర్ వల్ల కాకపోయింది, నేను ప్రార్థన చేయగా ఆ దయ్యం వెళ్ళిపోయింది, నేనే బలాఢ్యుడు అనుకున్నాను. ఒకరోజు ఇంకో దయ్యం పట్టింది. దాన్ని విడిపించడం నా వల్ల కాలే. ఎందుకంటే నాలో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. తగ్గింపు లేదు. ఇక ఇది యేసయ్య నా నోటి నుండి ఆయనకు వాడుకుంటున్నాడు నన్ను అనుకునే మనసు లేదు. నేను పనికిరాని పాత్రను. యేసుప్రభు ఎవరిని ఎంచుకున్నాడు? పెంట కుప్పల వారిని ఎంచుకున్నాడంట. దరిద్రులను ఎంచుకున్నాడంట. ఎందుకు? ఈ లోకంలో జ్ఞానము కంటే వాళ్ళను జ్ఞానవంతులుగా చేయడానికి నేర్చు. అలాంటిది నేను ఎందుకు పనికిరాని వాడిని, ఏ యోగ్యత లేనోని, అర్హత లేనోని నేను గర్వపడటం వలన కార్యం చేయలేకపోయాను. కానీ ఒకటి గుర్తుపెట్టు, నేను ఎప్పుడైతే తగ్గించుకున్నానో దయ్యాలు వెళ్ళిపోయి. నేను తగ్గించుకొని దేవుని హెచ్చించేవాడిగా ఉండాలి. తన పిల్లలు ఎలా ఉండాలంటే, తన కుమారుడు తగ్గించుకొని తండ్రిని హెచ్చించేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? తండ్రిని పొగిడేవాడిగా. నా తండ్రి, నా యేసు తండ్రి లేనిదే నేను లేను. నా తల్లి లేకపోతే నా కడుపు నింపేది ఎవరూ లేరు. నా యేసయ్య నా తల్లిలో ఉండి నాకు నింపుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని హెచ్చిస్తూ నువ్వు తగ్గించుకుని జీవిస్తావు అంటే, దావీదు కూడా అలాగే జీవించాడు. కాబట్టే ఇశ్రాయేలు 20 లక్షలకు పైగా ఉన్న ప్రజలకు రాజైపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సోదరి, నువ్వు తగ్గించి జీవిస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ ఇంటికి వచ్చేసరికి తగ్గింపు లేదు. ఒకరి దగ్గర సమాధానం లేదు. సమాధానం కోల్పోతున్నావు అంటే తగ్గింపు లేదు. నీ భర్త దగ్గర నీ సమాధానం కోల్పోతున్నావు, నీకు తగ్గింపు లేదు. నీలో కోపం పెరిగిపోతుంది. ప్రార్థన చేస్తున్నావు, కోపిష్టి వాడైపోతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, బహు అహంకారమైపోతున్నావు. కానీ దేవుడు ప్రార్థన చేస్తే మార్పు చేయాలనుకుంటున్నాడు. కానీ నువ్వు మందిరానికి వెళ్తావు, ఇంటికి వచ్చినా చిరాకు బొరకలు చేస్తూ ఉంటావు. నిన్ను వలని పొరుగు వారికి ప్రార్థన చేయాల్సి వస్తే వాళ్ళని దూషించేవాడిగా ఉంటావు. ఏది నీ తగ్గింపు? ఎందుకు నువ్వు పరలోకానికి వెళ్తావు? ఈరోజు దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. అయ్యా నేను మందిరానికి వెళ్తున్నా, అబ్బో దైవజనులు అద్భుతమైన వాక్యం చెప్పారు, నేను మారిపోతాను అనుకోని ఇంటికి వచ్చేసరికి నీ భర్తను ప్రేమగా పలకరించలేవు, నీ పిల్లల్ని ప్రేమగా పలకరించలేవు, నీ బంధువుల్ని ప్రేమగా పలకరించలేవు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమగా పలకరించలేవు. మరి నీకు ఎక్కడ తగ్గింపు? నువ్వు ఎక్కడ పరలోకానికి వెళ్తావు? యేసయ్య నీ కోసం వచ్చింది ఎందుకని? ఆయనే తగ్గించుకున్నాడు. నా పిల్లలు కూడా తగ్గించుకుంటేనే కదా నేను పరలోకాన్ని తీసుకెళ్ళేది అంటున్నాడు. ఆ విషయమే ఇక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం. కాగా ఈ బిడ్డ వల్ల తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఏమంటాడు? పరలోక రాజ్యము ప్రవేశించాలంటే చిన్నపిల్లలను చూపిస్తున్నాడు. అయితే ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోకంలో గొప్పగా ఉంటాడు.
అదవుతుందా? ప్రతి నిమిషం నువ్వు తగ్గింపు లేకుండా పోతుంది. ఈ రోజున అనేక మందికి ఏమంటే ఓర్పు లేదు, సహనం లేదు. ఓర్పుకి సహనానికి మధ్య ఈ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే తగ్గింపే. ఓర్పు అనేది తట్టుకోలేకపోతున్నారు. ఒకళ్ళు ఒక మాట అంటే కోపం వస్తే చాలు, తిడుతుంటే చాలు కోపం రగిలిపోతుంది. మీలో తగ్గింపు ఉంటేనే కదా. తగ్గింపు ఉంటే నా చెల్లెగా తిట్టిందిరా అని నువ్వు బాధపడవు, నాన్నయ్యగా తిట్టాడనే బాధపడవు. ఎందుకంటే నీ తగ్గింపు స్వభావం నీలో లేదు. నన్నే అంటదా అంటే హెచ్చించుకుంటున్నా, నన్నే అంటదా, నన్నే కొడుతుందా, నన్నే గిల్లిద్దా, నన్నే తిడుతుందా. అందుకే నువ్వేమైపోతున్నావు? కోపానికి చోటిస్తున్నావు, శాతానికి చోటు. కోపిష్టి కలిగిన వాడు ఎవడంటే క్రోధుడు, దుర్మార్గుడు ఎవడంటే సాతాను. వాడికి నువ్వు చోటిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే కోపం కాదు నీలో ఉండాల్సింది, తగ్గింపు మనసు. ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు ఉండాలి, ఆలోచనలో తగ్గింపు ఉండాలి, ఎదుటివాడు మాట్లాడేటప్పుడు తగ్గింపు ఉండాలి. నీ తలంపులు, ఆలోచన, ప్రతి నీ నడకలో తగ్గింపు ఉండాలి, నీ చేతి వాటల్లో తగ్గింపు ఉండాలి. అన్నిట్లో నువ్వు తగ్గించుకుని జీవించగలిగితే నువ్వు ఒక రోజున ఏమవుతావంటే పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైన స్థలంలో కూర్చుంటావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడు. తగ్గింపు ఎక్కడ అని? ఎక్కడ తగ్గింపు? హాస్పిటల్లో జాబులు చేస్తూ ఉంటావు, నర్సుగా ఉంటావు, ఎదుటోని ప్రేమగా మాట్లాడలేదు. నీలో తగ్గింపు లేకపోతే నువ్వు ఎక్కడ పరలోకానికి వెళ్తావు? నేను డాక్టర్నని, నా అంత జ్ఞానం లేదని దేవుడికి సాధ్యం కాదు, నాకే సాధ్యం అనుకొని ఈ రోజున ఎంతోమంది వెర్రవీగిపోతున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? కరోనా టైంలో ఏమైపోయారు? పెద్ద పెద్ద సైంటిస్టులు ఏమన్నారు? అబ్బో, ఎలాంటి రోగమైనా సరే మనిషి చనిపోతే వాడిని బ్రతికించడానికి ఎన్నో యంత్రాలు తయారు చేస్తామన్నారు. ఏమైపోయారు మరి చనిపోయినప్పుడు? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నువ్వు తగ్గించుకోవట్లేదు, ప్రతి విషయంలో హెచ్చించుకుంటున్నావు. నువ్వు తగ్గించుకుని దేవుని గణపరిచిన ఎడల దేవుడు నీ పట్ల కార్యం చేయగలుగుతాడు. మాటల్లో తగ్గింపు ఉండదు, కొట్టుకోవడంలో మాత్రం అసలు తగ్గింపు ఉండదు. కొట్టుకోవడమే, తిట్టుకోవడమే. నీ నోరు అదుపు లేకుండా పోతుంది. అనుక్షణము నిన్ను కొట్టుకోమని దేవుడు సృష్టించింది. నువ్వు కొట్టుకున్న కొద్దీ దేవుడు అక్కడ బాధపడుతున్నాడు. ఎందుకంటే నీలో తగ్గింపు లేనప్పుడు నువ్వు ఎవరికి దూరం అవుతున్నావు అంటే దేవునికి దూరం అవుతున్నావు. ఈరోజు అనేక ఆయన మాట సూర్యుడు వింటున్నాడు, చంద్రుడు వింటున్నాడు, ఆకాశ నక్షత్రాలు వింటున్నాయి, సమస్తం వింటున్నాయి. కానీ ఒక మనిషి, ఆయన స్వరూపంలో చేసుకున్న మనిషి మాత్రం ఒక బలహీనుడే. దేవదూతల బలవంతులు, వాళ్ళు కూడా మాట వింటున్నారు. సూర్యుడు బలవంతుడు, మాట వింటున్నాడు. చంద్రుడు బలవంతుడు, మాట వింటున్నాడు. సముద్రం బలవంతుడు, మాట వింటున్నాడు. కానీ దేవుడు తన స్వరూపంలో ప్రేమగా చూసుకున్న మనిషి మాత్రం దేవుడు మాట వింటలేదు. దేవుణ్ణి పక్కా పెట్టేసి సాతానికి పూర్తి అధికారం ఇచ్చేశారు. వాళ్ళు సాతాని చేతికి ఇచ్చేశారు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారు? పైకి ఎదుగుతానే కుప్పకూలిపోతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బలహీనుడివైన నీవు దేవుణ్ణి ఎదిరించుట నీ వలన అవుతుందా? ఎందుకు నీకు అంత కోపం, అంత అహంకారం నీకెందుకు? ఒక మనిషిని చూడగానే మంచి బట్టలు వేసుకోగానే నీ అంత గొప్ప, అబ్బా నాకన్నా బట్టలు లేవనుకుంటున్నాడు. ఏ బట్టలు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయా? పరలోకాన్ని తీసుకెళ్తాయా? దేవుడు ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. వారికి ఏ స్థానం ఇచ్చాడు? నీ హృదయం ఎప్పుడు శుద్ధీకరంగా ఉండాలి, నీ మనసు ఎప్పుడు మంచి ఆలోచనతో కలిగి ఉండాలి. తగ్గించుకునే వాడికి ఆ స్వభావం ఉంటుంది. ఎవరు తిట్టినా ఎవరన్నా సరే తల దించుకొని వెళ్ళిపోతాడే తప్ప ఎదురు సమాధానం చెప్పని వాడు, తగ్గింపు కలిగిన వాడు. మరొక మాటలో అతని పేరు సాత్వికుడు అంటారు. యేసు ప్రభు వారు అదే సాత్వికత నేర్పించారు. ఆయన తిడుతున్నా, రాళ్ళ పెట్టి కొడుతున్నా తల దించుకొని తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేవాడు. అంతేగాని నన్ను తిట్టారు కానీ తిరగబడేవాడైతే నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ అందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్న బిడ్డలందరితో మాట్లాడుతున్నాడు. తగ్గించుకో, ప్రతి విషయంలో తగ్గించుకో.
నేను నీ తండ్రిని, నేనే తగ్గించుకున్నప్పుడు నా కుమారుడు నువ్వెందుకు తగ్గించుకో? ఎందుకు తగ్గింపు లేకపోతే నీకు ఏముండదు, పరలోక రాజ్యం ఉండదు, నువ్వు ప్రవేశించలేవు. ఈ రాత్రి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తగ్గింపు లేక నీ జీవితం నువ్వే పతనం చేసుకుంటున్నావు. తగ్గింపు లేక నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ భర్త దగ్గర తగ్గింపు లేదు, నీ భార్య దగ్గర తగ్గింపు లేదు, నీ పిల్లల దగ్గర తగ్గింపు లేదు. అనుక్షణం తగ్గింపు లేకపోవటం చేత నువ్వు పతనావస్థకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, తగ్గించుకో. నీ చెల్లి పట్ల తగ్గించుకో, అన్న పట్ల తగ్గించుకో. అప్పుడు దేవుడు నీ ఆనందంతో నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాదు.